వెళదాం. ఈ ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఇటు ప్రక్క అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా ఈ మెయిన్ రోడ్డు సమీపాన వెళుతూ దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు సియోనులో నుండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. యెషయా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారునికని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అనే మాట ఫుట్నోట్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట. ప్రియులారా, ఈరోజు మన అంశం ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం పాడుతున్నప్పుడు గణపరచబడుతున్న దేవుడు, మనం పాడుతున్నప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ అండగా ఉంటాడు, మనందరికీ నీడగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్నిస్తంభముగా ఉన్న గొప్ప దేవుడైన ఈ రోజున మనకు కూడా తోడుగా, నీడగా, అండగా, కొండగా, ఆశ్రయదుర్గమైన దేవుడు. కోరహు కుమారులు రాసిన కీర్తనలో కీర్తన ఉంటుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం, మన దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. దేవుడు ఎప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, దేవుడు అందరికీ ఉపకారే తప్ప ఎవ్వరికి అపకారి కాదేను. చూడండి, కొంతమంది మనుషులు అపకారులు అయిపోతారు, కొంతమంది మనుషులు ఉపకారులు అవుతారు. కానీ దేవుడు అలా కాదు, అందరికీ ఉపకారం చేస్తాడు ఆయన, అందరికీ మేలు చేస్తాడు. కానీ అది గమనించలేని కొంతమంది, అది గమనించుకోలేని కొంతమంది ఏంటంటే నాకు నేనే అన్నట్టుగా ఉండిపోతుంటాం. కానీ కాదు, మనకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన సెలవు లేకపోతే మనం ఒక్క పూట భోజనం కూడా చెయ్యలేమన్నమాట. ఆయన సెలవు ఉండాలి. నువ్వు భోజనం చేయాలంటే, నువ్వు ప్రయాణం చేయాలంటే ఆయన సెలవు ఉండాలి. నువ్వేదైనా పని సాధించుకోవాలంటే ఆయన సెలవు అయి ఉండాలి. పాస్టర్ గారు నెల రోజుల నుంచి తిరుగుతున్నానండి అధికారుల మధ్యకి, ఈ పని అవ్వట్లేదు అన్నారు. దానికి దేవుని సంకల్పం లేదు అక్కడ. గమనించండి. తర్వాత ఆ దేవుని కృప ఏదో ఒక రోజున దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక మాట గుర్తుంచుకోండి, మనకు తోడుగా ఉండి ఈ దేవుడే మన పితరులకు తోడుగున్న ఈయన ఒకటే. ఆయన ఎప్పుడు మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కనుక మనకు దేవుడు తోడుగా ఉంటాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు ప్రవక్తల్లో ఒక ప్రవక్త, యెషయా ప్రవక్త ఎలాగూ ప్రవచించి మాట్లాడిన మాట ఏంటంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెడతారు అని. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది, తోడుగా ఉండే దేవుడే మన ముందర నడుస్తాడంట. చెప్పండి, మన ముందర నడుస్తాడట. చాలా జాగ్రత్తగా గమనించండి. మన వెనుకుంటాడు, మన ముందుంటాడు, మన చుట్టూ కూడా ఆయన కంచె ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఎన్నో పర్యాయాలు మనం చక్కగా చదువుకున్నప్పుడు వాక్యము చక్కగా అర్థమయ్యేటట్లు మనం చదువుకుంటే అది అర్థమవుతుంది. మన అర్థం కాకుండా ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు టకటకటక చదివేసాం అనుకోండి, ఏ మాత్రం కూడా దేవుని వాక్యము అర్థం కాదు. బైబిల్ చదవాలి. చూడండి, కొంతమంది చాలా పెద్దవారు మన పూర్వీకుల్లో, వాళ్ళు మనకు తెలియకపోయినా వాళ్ళ గురించి రాస్తూ ఉంటారు చరిత్రలో. ఏమని, ఈయన 8 గంటలు మంచులో ఉండి ప్రార్థన చేసేవాడంట అని రాస్తారు. ఆయన బైబిలు చక్కగా క్రమంగా 22 సార్లు చదివారని రాస్తారు. నేను అంటాను, ఈ పూర్వీకుల్లో చాలామంది బైబిల్ని పరిశీలించి చదువుకునేవారంట. యెషయా ప్రవచన గ్రంథంలో అలాగే రాసి ఉంటుంది, యెహోవా గ్రంథమును
పరిశీలన చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. ఈ మాట ఎందుకు రాశాడు ఇక్కడ, ఈ వాక్యం ఎందుకు రాశాడు ఇక్కడ. మనము త్వరితంగా చదువుతాం, అలా కాకుండా చక్కగా మనము చదువుకుంటే కనుక మనకు అర్థమవుతుంది. రోజు కనీసం ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 2 అధ్యాయాలు, సాయంత్రం ఒక 2 అధ్యాయాలు, ఇంకా చదవాలనుకుంటే ఇంకా మీరు చదివే అవకాశం ఉంటే క్రమంగా మీరు చదువుకుంటే రోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి దేవుడు వాక్యం చదవాలి మనం. ఈ రోజున ప్రియులారు గమనించండి, మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే అని అడిగారు కొంతమంది. నన్ను అడుగుతారు, కొంతమంది అడుగుతారు. నేను అంటాను, మన ఇంట్లో చదువుకునే వాళ్ళు లేరంటారా? మన ఇంట్లో చదువుకునే వాళ్ళు లేరంటారా? నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా నాయనమ్మ మా తాతయ్య 2 అధ్యాయాలు చదివించేవారు, నా చేత 2 అధ్యాయాలు చదివించేవారు. అందుకనే చిన్ననాటి నుంచి దేవునిలో బహుగా ఎదగకపోయినా చిన్ననాటి నుంచి బైబిల్ చదవటం అలవాటు అయ్యింది కాబట్టే చదివాం. ఇప్పుడు ఇంకా చదవాలనిపిస్తూనే ఉంటుంది. అందుకనే ఏ పని చేస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా ఖచ్చితంగా రోజుకి బైబిల్ కొన్ని అధ్యాయాలైనా చదువుకుంటూనే ఉంటాను. బైబిల్ చదివేశాను, నాకు ఇంక పర్వాలేదు అని అనుకోకూడదు. మళ్ళీ దాన్ని మనము చదవాలి. ఇది న్యూస్ పేపర్ కాదు, మనకిచ్చినటువంటి మంచి గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇది. హల్లెలూయా. చదివే కొలిది చదవాలనిపిస్తుంది, వాక్యం వినే కొలిది వినాలనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంది. ఈయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకు అర్థము దేవుడే మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఇది ఎప్పుడు రాశాడు అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందు యెషయా ప్రవక్త ద్వారా ప్రభువారు రాయించిన అద్భుతమైన మాట ఏంటంటే, ఇదిగో మీకు ఒక సూచన చూపును ఆలకించండి, కన్యక గర్భవతి అవుతుంది. ఏ కన్యక ఏమో, ఆమె పేరేంటి ఇక్కడ రాయలేదు. అయితే మత్తయి సువార్తలో రాశారు ఆమె ఎవరు అంటే కన్యక మరియా అనేటువంటి విషయాన్ని. అలాంటి కన్యక మరియ గర్భాన్న కుమారుడైన యేసు ప్రభువారికి ఆమె జన్మనిచ్చింది. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎంత అద్భుతమైన మాట, నేను నీకు తోడుగా ఉంటాను. ఈ మాట మీకు సంతోషం అనిపించట్లేదు ఎవరికని? నేను మీకు తోడుగా ఉంటాను. మనుషులు మనకి కొంత మటుకు తోడు ఉండొచ్చు, కానీ పూర్తిగా మాత్రము తోడు ఉండలేరు. పిల్లల తల్లి విడిచినా తండ్రి విడిచినా విడివని దేవుడు మన దేవుడు. ఒక ఆయన అన్నారు, అయ్యా వాక్యం చెప్పేటప్పుడు కొన్ని పదాలు మీరు వాడుతూ ఉంటారు కదా అని ఆయన చాలామందిని ప్రశ్నించాడంట. ఏమని? తల్లి విడుస్తుంది అంటున్నారు, తండ్రి విడుస్తుంది అంటున్నారు, బంధువులు విడుస్తారంటున్నారు, అందరూ విడుస్తారంటున్నారు. మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఎవ్వరు విడవలేదు, మేము ప్రభువుని నమ్ముకుంటూనే ఉన్నాం, ప్రభువుని మేము ఆరాధిస్తూనే ఉన్నాము, కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా విడిచిపెట్టలేదయ్యా అని చెప్పినటువంటి సందర్భాల్లో తరువాత ఆయన రిప్లై ఇచ్చింది ఏంటో తెలుసండి? ప్రేమించిన వ్యక్తులు చనిపోయిన తర్వాత మనకు అందరు బంధువులు అన్నప్పుడు మనలో ఎవరో ఒకరు దూరం అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అన్నమాట, అబ్బో నిజమే కదా దూరం అయిపోయారు కదా అని. అందుకనే ఒక భక్తుడు ఇలాగూ రాశాడండి, ఏమన్నా తెలుసా? వల్ల కాటి వరకేరా అనుబంధాలు అవి కలలోనికి చీరవురా అంటే వల్లకాటి వరకే అనుబంధాలు. నువ్వు ఎంత ప్రేమించండి, నువ్వు ఎంత ఇష్టపడండి, నీ ప్రేమ వల్లకాటి దాకా తేల్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? ఈ లోక ప్రేమలన్నిటిని గురించిన భక్తుడికి పాట రాశాడు. ఈ లోక ప్రేమలన్నీ డంబం. అర్థమవుతుందా? పైకి నటిస్తాం, ప్రేమించినట్లు నటిస్తారు. వల్లకాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీరు చూసారా? అతను కప్పెడుతుంటే బాగా ఇష్టపడిన వ్యక్తి అతను గుంట్లో దూకెత్తి సమాధి చేసేశారు అని ఎవరినైనా రాశారా? రాయలేదు. చితి మండుతుంటే ఆ ప్రేమించిన వ్యక్తి ఏమండి ఆ చితిలో దూకేశాడు అని ఎక్కడైనా రాశారా? ఎక్కడ రాయరు. అక్కడ దాకానే ఉంటుంది అనుబంధం. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి ఇదే ప్రేమ అంటే. చాలామంది అంటే విడిచిపెట్టేస్తారు అంటే అక్కడ దాకానే విడిచిపెట్టేస్తారు, దూరంగా ఉంటారు. మీకు అర్థమవుతుంది కదా? ఎన్ని రోజులు రానంటే 3 లేకపోతే 4 రోజులు గుర్తుంచుకుంటారు. తర్వాత సంవత్సరం అయిన తర్వాత ఆ సంవత్సరం రోజున మళ్ళీ గుర్తు పెట్టుకుంటారు, తర్వాత గుర్తు తెచ్చుకోరు, మర్చిపోతారండి. నేను ఒక మాట చెప్పనా, అది నీవు మర్చిపోకపోతే నీ జీవితం పాడైపోతుంటుంది. గుర్తొస్తున్నా మర్చిపోతూ ఉండాలి. దేవుడే మనకు తోడుగా ఉండి మరుపెడుతూ ఉంటాడు. కాబట్టి
ఎవరు విడిచిపెట్టినా, ఏమండి దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. అర్థం ఏంటంటే నీకు తోడుగా ఉంటాడు. నువ్వెన్ని రాష్ట్రాలు వెళ్ళినా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎంతోమంది ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు, హెలికాప్టర్లో ప్రయాణం చేస్తారు. ఉండేది నలుగురే. దాంట్లో హెలికాప్టర్లో ఎంతమంది ఉంటారు? 4, 5 ఉంటారు. అలాగే ఫ్లైట్లో 400 మందో 300 మందో ఉంటారు. ఇప్పుడు 500 మంది వేసుకుందాం. కానీ వాళ్ళందరూ చక్కగా కూర్చుంటారు. దాన్ని నడిపే ఫ్లైట్ మాత్రమే అతనికి దేవుడు తోడుగా ఉండి ఆ తోడు మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి క్షేమంగా ప్రయాణం చేసి ఎక్కడికి మనం చేరవలసిన గమ్యానికి మనం వెళ్తాం. చెప్తే విన్నాను, కొన్నిసార్లు ఫ్లైట్ అంట మంచు కొండల్లో ఆగిపోద్దండి. ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. మంచు కొండల్లో ఆగిపోతూ ఉంటుందట. ఈ మంచు కొండల్లో ఆగిపోయినప్పుడు ఎందుకు ఆగిపోయిందని అడుగుతుంటారంట. లేదయ్యా, మంచులు సిగ్నల్స్ దొరకట్లేదు, కంగారు పడకండి అని అంటారంట. అప్పుడు ఎవరికి మనసుకు నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తారంట? ప్రార్థన చేసుకుంటూ ఉంటారంట. ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎవరు ఆధారం అయ్యారు? ఇప్పుడు దేవుడే ఆధారం, దేవుడే తోడై ఉన్నవాడు. నేను అంటున్నాను ప్రియులారా, అందరి ప్రయాణాలు సురక్షితంగానే సాగునుగాక, అందరికీ దేవుడు తోడయుండునుగాక, అందరికీ దేవుడు తోడయుండి వారిని నిశ్చంతంగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. మంచిది. కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తోడై ఉంటే, ఈ మాట గుర్తుంచుకొని, మనకు దేవుడు తోడై ఉండే, దేవుడు తోడై ఉంటే అనే మాటను బట్టి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 2, 3 వచనాలు. ఆదికాండ గ్రంథము 39వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా దేవుడు యోసేపుకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు తమ యజమానుడకు ఐగుప్తుని వింట ఉండెను. చాలండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆ వ్యక్తి పేరు యోసేపు గారు. యోసేపు గురించి చాలా పర్యాలు వింటూనే ఉన్నాం. అదే ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని ఇక్కడ మనము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ 39వ అధ్యాయంలో జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇతను ఇస్మాయిల్ యొక్క చేతికి అప్పగించబడి ఫరో యొక్క, లేకపోతే ఐగుప్తు యొక్క దాసుడిగా ఇతను వచ్చేసాడు. అయితే యెహోవా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడంట. చెప్పండి, ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు ఎన్ని కష్టాలు పడుతున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో, అక్కడ అన్నల చేత బాధలు పడ్డాడు. బాధలు పడిన తర్వాత మళ్ళీ ఇస్మాయిల్ చేతికి అప్పగించబడి ఇస్మాయిల్ చేతిలో నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఆ ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు కూడా చాలా కష్టాలు పడుతూనే ఉన్నాడు. అయితే ఇతను చూడండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు గనక, దేవునికి స్తోత్రం చెప్పండి. యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం వల్ల దేవుడు అతన్ని ఏం చేశాడంట? వర్ధిల్లించ చేశాడంట. ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లింపబడతాము. చెప్పండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం వర్ధిల్లింపబడతాం. ఈరోజు కింద మాట చదవండి, 3వ వచనం. యెహోవా అతనికి తోడయుండెను అనియు అతడు చేసినదంతయు కూడా దేవుడు సఫలపరిచాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే వర్ధిల్లుతాం. దేవుడు తోడుగా ఉంటే చేసే ప్రతి పని సఫలమవుతుంది అనే మాట. ఇంకొక మాట ఏమనుందంటే, అలాగునైతే దేవుడు తోడుగా ఉండటం వలన యోసేపు మీద అక్కడ పరిచర్య చేస్తున్నాడు కదా, అతని యొక్క యజమానుని యొక్క కటాక్షము అతని మీద ఉందంట. నేను అంటున్నాను, దేవుడు నీకు తోడై ఉంటే నీ వర్ధిల్లుతావు. దేవుడు తోడై ఉంటే నీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి. దేవుడే నీకు తోడై ఉంటే కనుక దేవుని కృప కటాక్షము నీ మీద ఎప్పుడూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఈరోజు చాలామంది తోడు కోరుకుంటారు. చెప్పండి, తోడు ఏ తోడు కోరుకుంటారు? లోక సంబంధమైన సహవాసాలు. మీకు అర్థమవుతుందా? లోక సంబంధమైన సహవాసాలు కోరుకుంటూ ఉంటారు. త్రాగుబోతుల సహవాసం, సినిమాలు చూసే సహవాసం, సీరియల్ బ్యాచ్ చూసే సహవాసం, ఈ సహవాసాలు ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. నేను ఒక ఇంట్లో ప్రసంగం చేశానండి. ఛానల్ అవుతుంది, ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పర్యాయమనుకుంటాను. నేను ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ఇంటి వెనకాల, అంటే నేనున్న వెనకాల పెద్ద టీవీ ఉంది, గోడకు సరిపడే టీవీ ఉందన్నమాట.
మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ నేను మరలా వెళ్ళేటప్పటికి టీవీ కనపడలేదు. అప్పుడు ఆ బ్రదర్ని అడిగాను, బ్రదర్ టీవీ ఏదండి బ్రదర్? సార్ ఆ రోజు మీరు వాక్యం చెప్తుంటే నాకు అర్థమైంది, ఇంకా మాకు అవసరం లేదనిపించింది సార్ అన్న. అయ్యో నేను టీవీ ఉండడం తప్పు అని నేనేం అనలేదు కదండి, సీరియల్ బ్యాచ్ అని. మా అమ్మ పెద్ద సీరియల్ బ్యాచ్ అని మా ఇంట్లో ప్రార్థన చేసుకునేవద్దు మా అమ్మ అని కూడా ఆయన తర్వాత చెప్పాడు. అప్పుడు అర్థమైంది, అందుకే తీసేసాడు దీన్ని. నేను అంటున్నాను, నీతిమంతుని యొక్క గుడారములో ఏముండాలట? రక్షణను గూర్చిన సునాదం వినపడాలి తప్ప మన ఇంట్లో సినిమాలు, మన ఇంట్లో సీరియళ్ళు, మన ఇంట్లో అవి వినపడ్డాయి అనుకో, నీ ప్రక్కన దురాత్మ ఉందని అర్థం. దురాత్మ ఉందని అర్థం. పాస్టర్ గారు వచ్చేస్తున్నారు టీవీ కట్టేయండి అన్న వాళ్ళు లేరు కొంతమంది. పాస్టర్ గారు వచ్చేస్తున్నారు గమ్మున టీవీ కట్టేయండి, అంత దూరం నుంచి చూస్తామాట వెంటనే కట్టేస్తారు. కొంతమంది ఛానల్ మార్చేస్తారు. మన ఇటీవల కాలంలోనే ప్రేయర్ చేయడానికి వెళ్తే ఆ ఇంట్లో ఒక ఆమె ఏం చేస్తున్నారంటే, రిమోట్ ఎక్కడుంది అంటే అది ఎక్కడుందో తెలియదు ఇంటికి. ఇప్పుడు వాళ్ళకి రిమోట్ పెట్టేసారు పక్కన వాళ్ళు, ఇంక టీవీ మీద ఆనుకుని పోయారు వాళ్ళకి. నేను అంటున్నాను ప్రియులారా, చూడవలసినవి చూడండి, చూడలేనివి చూడొద్దు. వార్తల కంపల్సరీగా చూడాలి. మరి ఏం జరుగుతుందో ఏమేం జరుగుతున్నాయంటే ఖచ్చితంగా చూడాలి. ఎంతసేపు చూడాలి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కాదు. మా అత్తయ్య గారి ఇంటి ఎదురుకుండా ఇల్లు ఉంటుందండి, అర్థమవుతుందండి. పొద్దుట మొదలుకుంటే సాయంత్రం 12-1 గంట వరకు టీవీ మోగుతూనే ఉంటుంది. ఇంకా ఆ టీవీ అలా మోగుతూనే ఉంటుంది. ఆయనకి వినపడదు, మరి ఎవరికి వినపడుతుందో తెలియదు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వినపడుతూనే ఉంటుంది. నేను అంటున్నాను, మీ ఇంట్లో టీవీ అనే వస్తువు ఉండదు. నేను తప్ప అని అనట్లేదు సుమ. అయితే దాని ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. దాని ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. ఎంతోమంది వాక్య పరిచర్య చేస్తారు, తప్పకుండా చూడండి. అండ్ TV9 ఇలాగ కొన్ని వార్తలు వస్తాయి, చూడండి. కానీ సీరియల్కి అంకితం అయిపోయారంటే, ఖచ్చితంగా సినిమాలకు అంకితం అవుతే దేవుని యొక్క ఆత్మ దూరం అవుతుంది. ఎందుకంటే పాపమున్న చోట దేవుడు ఉండడు, దేవుడున్న చోట పాపము ఉండదు. పాపమున్న చోట ప్రార్థన ఉండదు, ప్రార్థన ఉన్న చోట పాపం ఉండదు. అది మాట అర్థం. అందుకోసమని లోక సంబంధమైనది నీ ఇంట్లో ఉండకూడదు. లోక సంబంధమైనది నీ ఇంట్లో ఉంది అంటే కనుక ఖచ్చితంగా దురాత్ముడు నీ దగ్గర అల్లాడుతున్నాడని అర్థం. మాట అర్థమవుతుంది కదండి. అది కాబట్టి నీకు దేవుడే తోడుగా ఉండాలి. నీ ఇంట్లో ఉండాలైనా, నీ హృదయంలో ఉండాలైనా, నీ హృదయంలో ఉన్న దేవుడు కట్టుకున్న గృహంలో కూడా ఉండాలైనా, నువ్వు కట్టుకున్న గృహంలో కూడా ఉండాలైనా. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లేను. దేవునికి స్తోత్రం. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు చేసినదంతయు సఫలమైంది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యజమానుడు అతను చూసి అతని మీద కటాక్షాన్ని చూపించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చదవండి. దావీదు అంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. దావీదు నాయన గారిని దేవుడు అంతకంతకు వర్ధిల్లింప చేయడానికి కారణం ఏంటంటే దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు. దావీదు గారు ఎన్ని పాటలు రాశారో తెలుసండి? ఇంచుమించుగా 72-73 పాటలు రాశాడంట. కీర్తనలు. కీర్తన అంటేనే పాట కదా, దాన్ని ఇంగ్లీష్లో సాంగ్స్ అని పెడతారు కదా. అయితే మంచి పాటలు రాశాడంట. ఆ పాటల్లో చాలా పాటలు మనం పాడుతుంటాం, ప్రారంభంలోనే పాడుతాం. దేవుణ్ణి స్తుతించుడి. ఎన్నో కీర్తన అది? 150వ కీర్తన. అర్థమవుతుంది కదా. యెహోవా కాపరి, యెహోవా నా ఊపిరి. ఎన్నో కీర్తన అది? 23వ కీర్తన. నా ప్రాణమా నా అంతరంగమా. ఎన్నో కీర్తన? 103. ఇలాంటి పాటలు ఎన్ని పాటలు రాశాడండి ఈయన. రాశాడు, భక్తులు చాలామంది పాటలు రాశారు. ఆ కీర్తనలో 150 కీర్తనలో 72-73 పాటలు దావీదు గారియే. ఆయన రాస్తున్న ప్రతి పాట నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతి. ఎన్నో కీర్తన? ఏమో ఇప్పుడు బాగా చెప్పారు. 34 అనుకుంటా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కాబట్టి ఇలాంటి ఎన్నో పాటలు రాదు. అర్థమవుతుంది కదా. ఆపత్కాలమున
అదే అది ఎన్నో కీర్తన, 27వ కీర్తన. ఇలాగ ఎన్నో పాటలు రాశాడండి. మీరు పాట పాడుతున్నప్పుడు ఈ పాట ఏ మూలంగా రాశారు అని నేను కొన్ని పాటలు రాశానండి. నీ రెక్కల నీడలో నన్ను దాచిన యేసయ్య. మన ప్రభువారు కోడి తన రెక్కల చాటును తన బిడ్డను ఎలా దాస్తుందో మనల్ని కూడా దేవుడు అలాగే దాస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గత వారం ఒక పాట పాడాను నేను, అర్థమవుతుందా? ఆ పాట కూడా బైబిల్ మీనింగ్ తీసుకుని రాశాను. 92వ కీర్తన ద్వారా ఒక పాట రాశాను. మహోన్నతుడా నీ చాటున నివసించుట ఎంత భాగ్యము. అలాగే ఒక్కొక్క పాట. ఈ పాటలు వాళ్ళు రాసిన కీర్తనలనే మరొక కోణంలో రాస్తున్నాం. అర్థమవుతుందండి? వాళ్ళే రాయకపోతే అసలు పాటలు అంటే ఏంటో మనకు అర్థం కాదు. అందుకనే ఈ రోజున వాక్యంలో చాలా చక్కగానండి అలాంటి మంచి పాటలు రాసినటువంటి దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. అతను అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. నువ్వు వర్ధిల్లించబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా దేవుడే నీకు తోడుగా ఉండాలి. హల్లెలూయా చెప్పని గట్టిగా. మీరు ప్రార్థన చేసేటప్పుడు అడగాలి దేవుణ్ణి, ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు. అడగాలి మాట, నీవు నాకు తోడుగా ఉండు. ఎందుకని? ఆయన ఇమ్మానుయేలైన దేవుడైన, నీకు తోడుగా ఉండే దేవుడైన. ఒక రోజున యేసు ప్రభు వారి చిన్ననాటి వయసులోనంట తన తల్లిదండ్రులు, తండ్రి గారి పేరేమో యేసేపు, తల్లి గారి పేరేమో మరియమ్మ గారు. అంతేనా? మరియమ్మ గారే కదా అమ్మ అని మీరు నా అంకెలు చూస్తున్నారంటే పాస్టర్ గారు మమ్మల్ని ఏదో అడుగుదాలని ఏదో మాకు తెలియనట్టుగా అడుగుతున్నారు అని మిమ్మల్ని అడుగుతున్నాను. మరియమ్మ గారేనా అని. అమ్మ మరియా ఆవిడ పేరు, అమ్మ కాదు. ఏ పేరు? మరియా. అంటే అలాగే మీనింగ్ మార్చేసుకున్నారు. మరియమ్మ, మార్తమ్మ. ఇప్పుడు మన మార్త గారు, మార్త ఆవిడ పేరు, మార్తమ్మ కాదు. అంటే పెట్టుకున్నాం అలాగమాట. అంటే ఆ మీనింగ్ అలా వాడేస్తూ ఉంటాం అన్నమాట. నన్ను కూడా కొంతమంది వెరైటీగా పిలుస్తారన్నమాట. కొంతమంది మసేను అని పిలుస్తారు, మీకు అర్థం కావట్లేదు. కొంతమంది మోసేను అని పిలుస్తారు. వెంటనే ఇంకా అర్థమైపోయి నన్నే కేకేస్తున్నారు కదని చెప్పండి అమ్మా చెప్పండి అమ్మ అంటాం అంతే. అసలు పేరేంటిది? మోషే, అంతే. జాన్ మోషే, అంతవరకే. అర్థమవుతుందా? మోషే అని. దానికి అర్థాలు అక్షరాలు మారుస్తారు. అలాగే మరియమ్మ గారు కాదు ఆవిడ పేరు, మరియా. చెప్పండి ఏంటి? మరియమ్మ గుడికి వెళ్తున్నాను వస్తావా ఈరోజు అంటాం. మరియమ్మ గారి గుడికి వెళ్తున్నాను ఇవాళ వస్తావా ఈరోజు అనేసరికి నేను రాకపోవడం ఏంటి, మొన్న నుంచి అనుకుంటున్నాను కొండకి గుండు కొట్టించుకోవాలని అనుకుంటారు వీళ్ళు. పాపం వెళ్ళడానికి మరియమ్మ తోడుగా ఉండదు వీళ్ళకి. మీకు అర్థమవుతుందా? పాపం వీళ్ళ కష్టపడి ఎక్కలేక, పాపం దేవుడు కృపగలవాడు కనుక అక్కడ ఉపయోగించే పదమేంటో తెలుసండి? ప్రభువా కష్టపడుతున్నాను ప్రభువా ఎక్కడానికి. నేను ఎక్కమన్నాడా? ప్రభువా నీ సిలువ చూడడానికి వెళ్తున్నాను ప్రభువా. సిలువ చూడడానికి అక్కడికి వెళ్ళటం కాదు, ఇదే ఒక గొప్ప సిలువ సువార్త. దీన్ని ప్రకటించడమే సిలువ మోయడం. అర్థమవుతుంది కదా? కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం అలా వెళుతుంటాం. నేను కూడా వెళ్ళానండి ఒకప్పుడు. నేను 10th క్లాస్ పాస్ అయిపోవాలని వెళ్ళాను మరియమ్మ గారి గుడికి. మరియమ్మ గారు మంచి పవిత్రాలు, ఆవిడని ఎవరు తప్పు పట్టదు సుమా. ఆ వెళ్ళాను, విజయవాడ గుడికి వెళ్ళాను. వెళ్ళడం ఏంటి, గుండు కూడా కొట్టించుకుని వచ్చాను. మీకు ఒక మాట చెప్పనా, పాస్ అయిపోతాను అనుకున్న పేరు అయిపోయాను. గుండు కొట్టించుకొచ్చిన 5 రోజులకు మా నాన్నమ్మగారు చచ్చిపోయారు. విచిత్రాలండి ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుంది ఎందుకు వచ్చినాయి ఇవన్నీ. అప్పుడు పరిపూర్ణంగా దేవుని గురించి తెలుసుకుని ఇంకెప్పుడు మనం అంటే సర్వసాధారణంగా అలా వెళ్ళినప్పుడు కూడా వెళ్ళండి. ఎందుకని? మనం ఆరాధిస్తున్న దేవుడు గనుడు, స్తోత్రం. అలాంటి గనుడైన దేవుని ఆరాధించేటప్పుడు వేరొక త్రోవలోకి మనము వెళ్ళకూడదు, వేరొకరిని మనము అనుసరించకూడదు. చెప్పుకోవడం మటుకే తప్ప వాళ్ళ గురించి ఆచరించటం మన మంచి పద్ధతి కాదు. ఎందుకనంటే ప్రియులారా, దావీదు నాయన గారు దేవుణ్ణి మాత్రమే ఆరాధించాడంట. అందుకే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అంతకంతకు అతని దేవుడు వర్ధిల్లింప చేశాడు. నిన్ను కూడా దేవుడు అంతకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వర్ధిల్లింప చేస్తాడు. చెప్పండి ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. ఇంకొక మాట చెప్తాను. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా హిజ్కియాకు తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి మాట,
యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతను వర్ధిల్లింపజేశాడు. యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుకే అతడు అనుకున్న ప్రతి కార్యము సఫలపరచబడ్డది. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తమ యజమాని యొక్క కటాక్షము అతని మీద ఉంది. అర్థమవుతుంది కదా వాక్యం. రెండవది, దావీదు నాయన గారికి దేవుడు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిలింపజేశాడు. మూడవదిగా హిజ్కియా రాజు గురించి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. దేవుడు అతనికి తోడుగా